We are not kids anymore, okay? I strongly believe that God created us. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో టీన్స్ తమిళ్ టు తెలుగు డబ్బింగ్ సినిమా రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఈ సినిమా తమిళ్లో రీసెంట్గానే రిలీజ్ అయిందంట. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కనుక తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ 2 గంటల పైనే ఉంది. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక 13 మంది టీనేజ్ పిల్లలు ఒక హాంటెడ్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు. వెళ్ళిన తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేశారనేదే సినిమా కథాంశం. అయితే కాన్సెప్ట్ పరంగా సినిమా బాగానే అనిపిస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా అయితే కనుక చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు ఎందుకు ఏ విషయం జరుగుతుందో కూడా సరిగ్గా అర్థం కాదు. ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాల గురించి సింపుల్గా చర్చించేసుకుంటూ ఉంటారు. అవి కూడా కొంచెం డిస్కనెక్టింగ్గా అనిపిస్తాయి. అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ అది అక్కడక్కడ మాత్రమే ఉంది. చిన్నపిల్లలకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ఉంది అంతే. ఇంకా లాస్ట్లో ఒక 25 మినిట్స్ వరకు సినిమా బాగుంది. మిగిలినంతా కూడా చాలా సినిమాలు చూస్తున్నలాగా అనిపిస్తుంది. నాకు తెలిసిన వరకు ఈ సినిమా డైరెక్టర్ పార్థిబన్ గారు అంట. ఆయన కూడా ఏదో హాలీవుడ్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయి తీసినట్టు అనిపించింది. చాలా సినిమాల్లోని మనకైతే కనుక గుర్తొస్తాయి అనమాట. మీకు హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు ఉంటే కనుక చాలా సినిమాల్లో సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మార్చి తీసినట్టుగా అనిపించింది నాకైతే. అయితే ఒకసారి ప్రయత్నించాలనుకుంటే చూడవచ్చు, కానీ స్కిప్లు అయితే చాలా కొట్టుకోవాలి. మిగతా వాళ్ళు అయితే కనుక ఓటీటీ కాబట్టి ఒకసారి ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించవచ్చు. పిల్లలందరూ కూడా బాగానే యాక్టింగ్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అయితే మీకు సైన్స్ ఫిక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే వద్దు. అయితే ఈ మూవీ అయితే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.